అబ్బబ్బా ఏ మ్యాచ్ ఇది, దెబ్బకు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనపడాలనే డైలాగ్ వినే ఉంటారు. అలాగే జరిగింది. ఐపీఎల్ 17వ సీజన్ లో 8వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ధనాదాన్ని ఇన్నింగ్స్ తో దుమ్ము రేపింది. బౌండరీల వర్షం కురిపిస్తూ ముంబై బౌలింగ్ ను ఆట ఆడుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారించాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు. వీరిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత హెన్రిచ్ క్లాసెన్ అలాగే ఐడెన్ మార్క్రమ్ ముంబై బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డారు. దీంతో హైదరాబాద్ టీం కొత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక స్కోరు ఆర్సీబీ జట్టు 263 పరుగులు చేసింది. అయితే ముంబైపై ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఏకంగా 277 పరుగుల అతి భారీ స్కోరు చేసి ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట ట్రావిస్ హెడ్ సునామీలా విరుచుకుపడ్డాడు. అత్యంత వేగవంతమైన మొదటి హాఫ్ సెంచరీని 18 బంతుల్లోనే కొట్టాడు. ఐపీఎల్ లో ఇదే అతనికి అత్యంత వేగవంతమైన తొలి హాఫ్ సెంచరీ కూడా. మొత్తంగా 24 బంతులు 62 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ట్రావిస్ రికార్డును బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. ఏకంగా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో మొత్తంగా 63 పరుగుల తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు 7 సిక్సర్లు బాదాడు. ఇక ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మలు అవుట్ అయిన తర్వాత ఐడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లాసెన్లు ముంబై బౌలింగ్ ను దుమ్ము దులిపారు. అద్భుతమైన షాట్లు, ఫోర్ల సిక్సర్లతో విరుచుకు పడడంతో హైదరాబాద్ టీం 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ తన హాఫ్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగాడాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 80 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. అలాగే మార్కరన్ కూడా 28 బంతుల్లో 42 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్.